హాయ్ అండి, నమస్తే. ఈరోజు నేను వినిపించబోయే కథ రాపర్తి అనురాధ గారు రచించిన ఏసీపీ సింగం ప్రేమలో పడ్డాడు 67వ భాగము. ఇక కథలోకి వెళితే, మిన్నీ కోసం కళ్యాణ్ ఎంతగా వెతుకుతున్నా ఆమె జాడ తెలియటం లేదు. అతడిలో బాధ బయట పెట్టకుండా ఆవేశం గుండెల్లో దాచుకుని ఆమెను చేరుకునే ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఎలాంటి ప్రయోజనం లేదు. అతన్ని అలా చూసి అంతా బాధపడుతున్నారు. మధుకి సూరిబాబు చెప్పాడు, ఆ అమ్మగారు జ్యోతిని అనరాని మాటలు అన్నారు అని. కళ్యాణ్ బాబు కూడా నీ జాతకం వలన చనిపోతాడు, నీ జాతకం అలాంటిది అని భరించలేని మాటలు అన్నారు. ఆ రోజే జ్యోతి మనసు విరిగిపోయింది. అందుకే ఇల్లు విడిచి వెళ్ళిపోయింది. అందుకు కారణం అమ్మగారు అని చెప్పి బాధపడ్డాడు. మధు తట్టుకోలేకపోయింది. ఆవేశంగా అఖిలాండేశ్వరి ముందుకు వెళ్ళింది. అఖిలాండేశ్వరి కోట్ల ఆస్తి ఆ జ్యోతి దొరక్కపోతే చేయి జారిపోతుంది అని దిగులు పడుతూ, మరోవైపు జ్యోతి తనకే దొరకాలి, తన అన్నకి దొరకకూడదు అని ఆలోచిస్తూ ఉంది. మధు ఆవిడ వద్దకి వచ్చి అరిచింది, అమ్మా అని. ఆవిడ ఉలిక్కిపడి, ఏంటి మధు, ఏమైంది, ఎందుకు అంత గట్టిగా అరుస్తున్నావు? ఏమయ్యిందా, ఇంకా ఏమవ్వాలి? అమ్మా, ఇంట్లో అందరి మనశ్శాంతి పోయింది, కళ్యాణ్ సంతోషం పోయింది. నా నిశ్చితార్థంకి వచ్చిన జంట నీ కారణంగా విడిపోయారు, కన్నీటి పర్యంతమయ్యారు. నా చెల్లెలు ఎక్కడ ఉందో ఎలా ఉందో తెలియదు. నువ్వు దాని మనసు ముక్కలు చేశావు. నీ కారణంగా జ్యోతి ఇల్లు విడిచి వెళ్ళిపోయింది. ఇంటిని శ్మశానంలా చేశావు. ఇన్ని చేసి ఏం చేశాను అని అడుగుతున్నావు. నీకు సిగ్గుగా అనిపించటం లేదా? ఆమె అలా అడిగేసరికి ఇంట్లో అందరూ అక్కడికి చేరుకున్నారు. అఖిలాండేశ్వరి తట్టుకోలేకపోయింది. ఆవేశంగా మధు చెంప మీద కొట్టి, ఎంత ధైర్యం నీకు, నన్నే అంత మాట అంటావా? ప్రాణం తీసేస్తాను, జాగ్రత్త. మధు కన్నీళ్లు పెట్టుకుంటూ, నీకు తెలిసింది అదొక్కటే మమ్మీ, నీకు ప్రాణాలు తీయటం, మనుషులను విడగొట్టడం, బాధ పెట్టడం, ఇవే తెలుసు. మనసు విలువ నీకు తెలియదు. తెలిస్తే ఆ జంటని విడదీసి ఉండవు. అసలు ఇదంతా ఎందుకు చేస్తున్నావు? డబ్బు ఆస్తి కోసమేగా. ఏం చేసుకుంటావు? సంపాదించి మీద పోసుకుని తగలబెట్టుకుంటావా? ఇక్కడ ఉన్న ఎవరికీ నీ సంపాదన అవసరం లేదు. మాకు నీ పాపం సొమ్ము అవసరం లేదు. అలాంటప్పుడు జ్యోతి ఆస్తి కాజేసి ఏం చేసుకుంటావు? అక్కడ ఉన్నవాళ్ళు మధుని అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. ఆవిడ వైపు కోపంగా చూస్తూ, అవును, మాకు నీ సంపాదన అవసరం లేదు, ఆ జంట కలిస్తే చాలు అన్నారు. అఖిలాండేశ్వరి ఆవేశంగా చూస్తూ, ఏంటిది మధు, నువ్వు కూడా వీళ్లతో కలిసిపోయావా? మీ అందరికీ ఏమైంది? ఆ కళ్యాణ్ కోసం మీ తల్లిని నిలదీస్తున్నారు. నేను ఏం చేసినా ఎలా ప్రవర్తించినా మీకోసమని మీ అందరికీ తెలుసు. మరి ఎందుకు నాతో వైరం? మీకోసమేగా నా తాపత్రయం, అర్థం చేసుకోరేం? అంతా ఒకేసారి అరిచి చెప్పారు. అమ్మా, నువ్వు పాపాలు చేసి మా కోసం అంటే మేము ఒప్పుకోము. మాకు నీ పాపంతో సంబంధం లేదు. ఇంతవరకు ఓపిక పట్టాం, ఇంకా మా వల్ల కాదు. కళ్యాణి గారి మాటతో ఇక్కడ ఉన్నాం. ఇప్పుడు నువ్వే ఒప్పుకున్నావు, జ్యోతి వెళ్ళిపోవటానికి నువ్వే కారణమని. అంత మంచి మనిషి భార్యని ఆయనకు దూరంగా చేసిన నీ మొహం ఇంక చూడం. ఇప్పుడే వెళ్ళిపోతాం. విజయ్ మధు పెళ్ళి నువ్వు ఎలాగూ జరిపించవు, మేం జరిపిస్తాము, రామధు అని ఆమె చెయ్యి పట్టుకుని తీసుకుపోతుంటే వాళ్లతో రఘురామయ్య కదిలారు. అఖిలాండేశ్వరి ఆవేశంగా మధు వైపు చూసి, అంటే మధు, నువ్వు నిజంగా విజయ్ని ప్రేమించావా? పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నావా? అంటే నాతో అబద్ధం చెప్పి మోసం చేశావా? అందరూ ఒక్కటే నన్ను మోసం చేసి వెళ్ళిపోవాలి అని చూస్తున్నారా? ఇదంతా ఆ కళ్యాణ్ కుట్ర అని ఆవేశపడుతూ ఉంటే మధు ఒకటే చెప్పింది, కళ్యాణ్ కుట్ర కాదు మమ్మీ, నీ కుట్ర. నువ్వు చేసుకున్న దానికి ఇప్పుడు నీ వాళ్ళు అంతా నిన్ను కాదు అని వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు కూడా నీకు కళ్యాణ్ని నిందించాలి అనిపిస్తుంది. చేసిన తప్పు తెలుసుకోవాలి అనిపించటం లేదు. నీ తప్పు నువ్వు తెలుసుకోకపోతే ఇలా ఒంటరిగా మిగిలిపోక తప్పదు. ఈ ఆస్తి అంతా మీద పెట్టుకుని ఊరేగు, రండి డాడీ అని తండ్రి చేయి పట్టుకుని మొత్తం కుటుంబం బయటకు పోయింది. అది చూసి అఖిల తట్టుకోలేకపోయింది. హేయ్, అంతా పోతున్నారు, మీరు బ్రతకాలి అంటే డబ్బు కావాలి. ఆ డబ్బు నేనే ఇవ్వాలి, లేదంటే అంతా అడుక్కు తినాలి. ఎక్కడికి పోతారు? నా కాళ్ళ దగ్గరికి వస్తారు.
ఆ కళ్యాణ్ ఎలాగూ పోతాడు, నేనే మీకు దిక్కు అని అరుస్తూ నేల మీద కూర్చుండిపోయింది. సూరిబాబు ఆవిడ దగ్గరికి వచ్చి, అమ్మా, ఇంత జరిగినా మీ మాటల్లో చేతల్లో ఎలాంటి మార్పు లేదు. కడుపును పుట్టిన వాళ్ళు కట్టుకున్నవాడు మిమ్మల్ని కాదు అని పోయారు అంటే మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. మీరు ఎంత తప్పుదారిలో వెళుతున్నారో తెలుస్తుంది. సూరిబాబు మాటలు ఆవిడికి సూటిగా తగిలాయి. ఏంట్రా, నువ్వు కూడా నా ముందు గొంతు పెంచి మాట్లాడుతున్నావు అని ఆవేశపడింది. సూరిబాబు ఓపిక లేనట్టు మాట్లాడాలి. అమ్మా, ఇంకా మాట్లాడకపోతే తప్పు చేసిన వాడిని అవుతాను. క్షమించు తల్లి, ఇంకా నా వల్ల కాదు. కూతురు లాంటి జ్యోతమ్మని ఇల్లు వదిలిపోయేలా చేశారు. మీకు నరకంలో కూడా చోటు దొరకదు. ఆ పిల్ల ఉసురు తప్పకుండా మీకు తగులుతుంది. అందుకే 5గురు పిల్లలు, అల్లుడు, కోడళ్ళు, మనవళ్ళు, కట్టుకున్న భర్త అంతా మిమ్మల్ని చీకొట్టిపోయారు. పనివాళ్ళం, మాకేం అక్కర ఇక్కడ ఉండటానికి, మీరొక్కరే ఇక్కడ ఉండండి, ఇంక సెలవు అని అక్కడి పని వాళ్ళని పిలిచాడు. అంతా అతడి వెంటే కదిలారు. ఒక్కరోజులో మొత్తం అందరూ ఆమెను వదిలేసినట్టు వెళ్ళిపోతుంటే అఖిలాండేశ్వరి తట్టుకోలేకపోయింది. ఇదంతా జ్యోతికి అన్యాయం చేసినందుకు తగిలిన పాపం అనే భావన ఇంకా ఆవిడకు కలగలేదు సరికదా. ఆమెపై ఇంకాస్త కోపం పెంచుకుని, నువ్వు ఇల్లు వదిలిపోయినా నాకు దరిద్రం వదలటం లేదు. ఈ అఖిలాండేశ్వరి ఇన్ని మాటలు పడేలా చేసిన నిన్ను ఎక్కడ ఉన్నా వెతికి చంపాలి. నాకు ఈ ఆస్తి కాదు, నీ చావు కావాలి అంటూ పిచ్చి పట్టినట్టు అరుస్తూ పడిపోయింది. అంతమంది పోయినా కనకారావు అక్కడే ఉన్నాడు. ఆవిడ పరిస్థితి చూసి డాక్టర్ని పిలిపించాడు. అలాగే విఆర్కి కబురు పెట్టాడు. విఆర్ సెల్వ అక్కడికి చేరుకున్నారు. అప్పటికి అఖిల డాక్టర్ చేసిన ఇంజెక్షన్తో బెడ్ మీద నిద్రపోతూ కనిపించింది. విఆర్ విషయం కనకారావు ద్వారా తెలుసుకున్నాడు. ఆస్తి ఎలాగూ తమకి చిక్కే అవకాశం కనిపించటం లేదు. కళ్యాణ్కి ఇంతమంది సపోర్ట్ రావటం, వాడికి తోడుగా ఉండటం భరించలేకపోయారు. అంతేకాకుండా నాయక్ ఇంతవరకు వాళ్ళని కాంటాక్ట్ చేయకుండా ఎక్కడో దాక్కోవడం ఏంటో అర్థం కావటం లేదు. ఇలాగే కొనసాగితే కళ్యాణ్ తమని కటకటాల పాలు చేస్తాడు. ఎక్కడ ఉన్నా వాడి పెళ్ళాన్ని తెచ్చుకుంటాడు. మొత్తం సుఖంగా ఉంటారు. అలా జరగటానికి వీలేదు. ఎంతమంది వాడి వెంట ఉన్నా వాడి పెళ్ళం లేకపోతే కళ్యాణ్ ఓడిపోయినట్టే. అంటే దాన్ని ఈ లోకంలో లేకుండా చేయాలి. ఆ తర్వాత కళ్యాణ్ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి అని ఆలోచన చేశారు. అఖిలకి మెలకువ రాగానే అదే మాట చెప్పారు. ఆవిడ కూడా అదే మాట చెప్పింది. నన్ను ఇంత బాధ పెట్టిన కళ్యాణ్ జన్మలో కోలుకొని దెబ్బ కొట్టాలి. అంటే జ్యోతిని వెతికి తెచ్చి వాడికి ఇవ్వటం కాదు, వెతికి ఈ లోకంలో లేకుండా చేసేయటం అని అమానుషంగా మాట్లాడింది. విఆర్ సెల్వ మనసులో అనుకున్నారు. అవును, ఆ జ్యోతిని చంపుతాం, ఆ నేరం నీ మీదకి వచ్చేలా చేస్తాం, నువ్వు అరెస్ట్ అవుతావు, కళ్యాణ్ కాటికి పోతాడు, జగన్నాథం సహాయంతో ఈ ఆస్తి మొత్తం మేము స్వాధీనం చేసుకుంటాం అని ఆలోచన చేశారు. అఖిల ఇప్పుడు ఆమె అన్న మాటలు గుడ్డిగా నమ్మింది. అతడు తప్ప ఆవిడకు ఇంక ఎవరూ దిక్కు లేకుండా పోయింది. అందుకే నిజంగా అన్న ముందు ఏడుస్తూ, నువ్వే నాకు తోడుగా ఉండాలి అన్నయ్య, అంతా నన్ను కాదు అని పోయారు, నువ్వే నాకు సాయం చెయ్యాలి, ఆ కళ్యాణ్ పోతే తప్ప నా వాళ్ళు నా దగ్గరికి రారు అన్నయ్య అని ఏడ్చింది. విఆర్ నమ్మకంగా మాట ఇచ్చాడు. ఎలా అయినా నాయక్ని కాంటాక్ట్ చేస్తాను, ఆ పిల్లని చంపేయాలని చెప్తాను అని అంటుండగా అతడికి ఒక ఫోన్ వచ్చింది. విఆర్ ఎవరో అనుకుని ఫోన్ చిరాగ్గా లిఫ్ట్ చేశాడు. అవతల వ్యక్తి నాయక్. నెల రోజులు గడిచిపోయింది. విఆర్ పరిస్థితి ఏంటో తెలుసుకోవాలి అని నాయక్ కొన్ని సరుకుల కోసం అని సిటీలోకి వచ్చి ఫోన్ చేశాడు. విఆర్కి ఫోన్ చేసింది ఎవరో తెలియలేదు. హలో అనగానే అవతల నుండి నాయక్ని మాట్లాడుతున్నా అన్నాడు. అంతే. విఆర్ షాక్ అయ్యి స్పీకర్ ఆన్ చేసి, రేయ్, ఎక్కడ చచ్చావురా ఇన్నాళ్ళు? ఇక్కడ మేము ఎన్ని ఇబ్బందులు పడుతున్నాం, నీకు ఏమన్నా తెలుస్తుందా? ఆ కళ్యాణ్ మమ్మల్ని కబడ్డీ ఆడుకుంటున్నాడు, ఆ పిల్లని ఎక్కడ దాచావు? ఇన్ని రోజులు పట్టింది ఎందుకు ఫోన్ చేయటానికి అంటూ వరుస ప్రశ్నలు వేస్తూ అరుస్తుంటే అక్కడ ఉన్న సెల్వ, అఖిల షాక్ అయ్యారు. కనకారావు అయితే బిగుసుకుపోయాడు. నాయక్ విసుక్కుంటూ, నన్ను మాట్లాడనిస్తావా అన్నాడు. విఆర్ విసుక్కుంటూ, ఏంటి మాట్లాడేది అని అరిచాడు. సెల్వ కలుగజేసుకుని, నాయక్ ఎక్కడ ఉన్నావు? ఆ అమ్మాయి నీ దగ్గరే ఉందా అన్నాడు. నాయక్ ఉంది అని చెప్పాడు. ఎందుకు మమ్మల్ని కాంటాక్ట్ చేయలేదు అని అడిగాడు.
నాయక్ విసుకుంటూ ఎలా కాంటాక్ట్ చేసేది? ఆమెను కిడ్నాప్ చేసిన మరుసటి రోజు న్యూస్ చూశాను. మిమ్మల్ని కళ్యాణ్ చెడుగుడు ఆడుకున్నాడు అని న్యూస్ ఛానల్ ముందు ఇరికించాడు అని తెలిసింది. అంతేకాకుండా నేనే ఇదంతా చేశాను అని స్పష్టంగా చెప్పాడు. అలాంటప్పుడు నేను మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తే ఇంకాస్త సమస్యల్లో పడతారు అనిపించింది. ఇంత జరిగినా మిమ్మల్ని అరెస్ట్ చేయలేదు. నేను మాట్లాడితే మిమ్మల్ని అరెస్ట్ చేస్తాడు, మీ ద్వారా నిజం రాబడతాడు అని ఫోన్ చేయలేదు. ఇప్పుడు బయట నుంచి విషయం చెప్పాలి అని చేశాను అని అతను ఏదో చెప్పాలి అనుకున్నాడు. అంతలో సెల్వ కలగజేసుకుని, సరే మమ్మల్ని కాంటాక్ట్ చేయకుండా మంచి పని చేశావు. ఆ కళ్యాణ్ ఫోకస్ ఇప్పుడు మా మీద లేదు, నీ మీదే ఉంది. అందుకే చెప్తున్నాం, వెంటనే ఆ అమ్మాయిని చంపిపారే. ఎప్పటిలా నువ్వు నీ స్థావరానికి పో, హ్యాపీగా నీ డ్రగ్ బిజినెస్ చేసుకో. ఇంకెలాంటి నిరీక్షణ అవసరం లేదు. ఆ పిల్లతో మనకు ఉపయోగం లేదు, అర్థమైందా? వెంటనే దాన్ని చంపేయి అని సీరియస్గా చెప్పాడు. విఆర్ కలుగు చేసుకుని, అవును చంపేయి, ఆలస్యం చేయకు. దాన్ని చంపి హైదరాబాద్లో పారేయి. అది చూసి కళ్యాణ్ గుండె ఆగిపోవాలి అని అరిచి చెప్పాడు. అఖిల అరుస్తూ, అవును అది చావాలి, వెంటనే దాన్ని చంపేయి అంటూ ఉంటే కనకారావు శిలా ప్రతిమలా చూస్తూ ఉండిపోయాడు. వాళ్ళ మాటలు విన్న నాయక్ హడలిపోయాడు. ఏంటి, మేడంని చంపాలా? ఏం మాట్లాడుతున్నారు మీరు? మతిగాని పోయిందా మీకు? నేను ఆమెను చంపటం ఏంటి? ఎందుకు చంపాలి అని అరిచాడు నాయక్. అంతే, అక్కడ ఉన్న వాళ్ళు షాక్ అయ్యారు. హే, ఏంట్రా అరుస్తున్నావు? చెప్పింది చేయటమే నీ పని. దాన్ని కిడ్నాప్ చేయమంది మేము, ఇప్పుడు చంపమని చెప్తుంది మేము. చెప్పింది చేయి, దాన్ని చంపి అది చచ్చింది అనే వార్తతో మాకు ఫోన్ చేయి. నాయక్ తట్టుకోలేకపోయాడు. ఆపండి, ఇంకోసారి ఆ మాట అంటే ఊరుకోను, చెప్తున్నా. నేను ఆమెను చంపలేను. ఎవరైనా చంపాలి అని చూస్తే వాళ్ళ అంతు చూస్తాను, చెప్తున్నా. మీకు ఎంత ధైర్యం? మేడంని చంపాలి అంటారా? ప్రాణాలు తీసేస్తాను, జాగ్రత్త. మేడంకి ఎవరూ లేరు అనుకున్నారా? నేను ఉన్నాను. ఆమె ప్రాణానికి నా ప్రాణం అడ్డు వేస్తాను. మీకు ఒక విషయం చెప్పి ఆమెను కళ్యాణ్ దగ్గరకు చేర్చాలి అని ఫోన్ చేశాను. కానీ మీ దుర్మార్గం తెలిసాక, మేడం కోరిక నెరవేరాకే ఆమె భర్త దగ్గరకు చేరుస్తాను. ఇందులో ఇంకేం మార్పు లేదు. ఇంకా నా నుంచి ఫోన్ కోసం ఎక్స్పెక్ట్ చేయకండి. జన్మలో మిమ్మల్ని కాంటాక్ట్ చేయను అని అరిచి ఫోన్ పెట్టేశాడు. అంతే, ఆ ముగ్గురికి దిమ్మ తిరిగిపోయింది. వీడేంటి ఇలా మాట్లాడుతున్నాడు? ఆ దిక్కుమాలింది వీడికి మేడం ఏమిటి అని అరిచింది అఖిల. సెల్వ విఆర్ నోటమాట రానట్టు చూస్తున్నారు. వాళ్ళకి నాయక్ ఇచ్చింది చిన్న షాక్ కాదు. ఇప్పుడేం చేయాలి వాళ్ళకి అర్థం కాలేదు. కనకారావు ఇప్పుడు నార్మల్ అయ్యాడు. సెల్వ వెంటనే నాయక్ ఎక్కడి నుండి కాల్ చేశాడో తెలుసుకునే ప్రయత్నం చేశాడు. ఆ ఫోన్ చెన్నై నుండి వచ్చింది అని తెలిసింది. వెంటనే కొందరు మనుషులని చెన్నై నలుమూలలా గాలించమని ఆర్డర్ వేసి పంపించాడు. ఆ ముగ్గురు ఎలా అయినా నాయక్ ఉన్న చోటు చేరుకుని జ్యోతితో పాటు నాయక్ అంతు చూడాలి అనుకుంటున్నారు. కనకారావు నెమ్మదిగా అక్కడి నుండి ఎస్కేప్ అయ్యి కళ్యాణ్ని చేరుకుని విషయం చెప్పాడు. సార్, మిన్నీని ఆ రాక్షసులు చంపాలి అని చూస్తున్నారు. నాయక్ ఫోన్ చేస్తే చంపమని చెప్పారు. కానీ నాయక్ వాళ్ళకి షాక్ ఇచ్చాడు. మేడంకి నేను ఉన్నాను అని, మేడం కోరిక నెరవేరాకే మీ దగ్గరికి చేరుస్తారు అంట అని విషయం మొత్తం చెప్పాడు. నిజానికి అసలు విషయం తెలుసుకోవాలి అని కనకారావు వాళ్ళ దగ్గర ఉన్నాడు. కళ్యాణ్ ఆతృతిగా, నిజమా? నాయక్ నా మిన్నీకి తోడుగా ఉంటాను అని చెప్పాడా? అంటే వాడు నా మిన్నీని కాపాడాలి అనుకున్నాడు. నా మిన్నీకి ఏం కాదు. ఈ గుంట నక్కలు మిన్నీని ఏం చేయలేవు. నేను ఇప్పుడే వాళ్ళని అరెస్ట్ చేసి లోపల పడేస్తాను. ఇంతకీ నాయక్ ఎక్కడి నుండి కాల్ చేశాడు? చెన్నై నుండి సార్. అంతే, విజయ్, రమేష్ తమ సిబ్బందితో విఆర్ టీంని అరెస్ట్ చేయాలి అని ఫిక్స్ అయ్యారు. వాళ్ళు కళ్యాణ్ ఆజ్ఞ కోసం చూశారు. అతడు ఏమంటాడు అని కళ్యాణ్ అడ్డు చెప్పలేదు. ఎప్పుడైతే మిన్నీని చంపాలి అని చూశారో అప్పుడే వాళ్ళకి బయట తిరిగే అర్హత పోయింది. ఇంక వాళ్ళని వదిలేస్తే ఎన్ని దుర్మార్గాలు చేస్తారో తెలియదు. ఇంకా ఉపేక్షించి ఎలాంటి లాభం లేదు. వెంటనే ఆ ముగ్గురిని అరెస్ట్ చేయండి, ఇది నా ఆర్డర్ అని అరిచి చెప్పాడు. కుటుంబ సభ్యులు అంతా దిగులుగా చూస్తూ ఉన్నారు. వాళ్ళకి అర్థమైంది చేసిన పాపాలకు శిక్ష తప్పదు అని. మొత్తం పోలీస్ సిబ్బంది విఆర్, సెల్వ, అఖిలని అరెస్ట్ చేయాలి అని పయనమయ్యారు. అంతలో పారిష్కి విషయం తెలిసి విఆర్కి విషయం చేరవేశాడు. మీ ముగ్గురిని అరెస్ట్ చేయాలి అని వస్తున్నారు. ప్రస్తుతానికి తప్పించుకోండి, వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి.
ఇప్పుడు ఇంతకంటే ఎలాంటి మార్గం లేదు అని చెప్పాడు. అంతే, ఆ ముగ్గురు షాక్ అయ్యారు. అలాగే పోలీసులు వచ్చేలోగా ఎస్కేప్ అయ్యారు. వాళ్ళు తప్పించుకోవడంతో విజయ్ షాక్ అయ్యాడు. వీళ్ళకి ఇన్ఫర్మేషన్ అందింది, అందుకే పరారు అయ్యారు. కానీ ఎంత దూరం పోతారు, వీళ్ళకి శిక్ష తప్పదు అనే విషయం కళ్యాణ్కి చేరవేశాడు. కళ్యాణ్కి అర్థమైంది. ప్రస్తుతం అతడి ఆలోచన చెన్నపై ఉంది. అతడికి ఏదో సందేశం వస్తుంది. అందుకే వాళ్ళని అరెస్ట్ చేయడానికి విజయ్ టీంని పంపించాడు. అతడు వేరే ఎంక్వైరీలో ఉన్నాడు. ఊహించిన విధంగా ముగ్గురు తప్పించుకున్నారు. వెంటనే వాళ్ళని అరెస్ట్ చేయాలి అని ఆవేశంగా అరుస్తూ విజయ్కి హెచ్చరించాడు. వీళ్ళు బయట ఉంటే ప్రమాదం, వెంటనే వాళ్ళు ఎక్కడ దాక్కున్నా పట్టుకోవాలి, లేదా ప్రమాదం అని వాళ్ళని వెతికిస్తూ ఉన్నాడు. అతడికి ఇప్పుడు ధైర్యం వచ్చింది. నాయక్ మాట్లాడిన మాటలు రికార్డ్ తెప్పించాడు. అతడు మాట్లాడిన మాటలు మళ్ళీ మళ్ళీ విన్నాడు. అతడికి కన్ఫర్మ్ అయింది, మిన్నీ ఏదో బలమైన నిర్ణయం తీసుకుని తనకి దూరంగా ఉంది అని. అది తాత్కాలికం మాత్రమే అని, ఆమె తిరిగి వస్తుంది అనే నమ్మకంతో సెర్చింగ్ మొదలుపెట్టాడు. చెన్నై వరకు వెళ్ళిన నాయక్ అక్కడి పనులు పూర్తి చేసుకుని వీఆర్ వాళ్ళు మాట్లాడిన మాటల భారం మోయలేక బాధపడుతూ అడవికి చేరుకున్నాడు. అక్కడ చూస్తే మూసిన కన్ను తెరవకుండా జ్వరంతో పడుకుని ఉంది మిన్నీ. అసలు ఏం జరిగింది అంటే, అడవిలో నెమలిలా మిన్నీ డ్యాన్స్ తప్ప ఇంకో ఆలోచన లేకుండా కాలాన్ని గడుపుతూ తన భర్త రూపాన్నే తలుచుకుంటూ రోజులు లెక్క పెట్టుకుంటూ బ్రతుకుతుంది. ఆమె నాయక్తో అలా ఒంటరిగా అడవిలో ఉంటున్నా అతన్ని మంచి స్నేహితుడిగా భావించి ఉంది. అతడికి ఆమె చేతితో వండి పెట్టింది. మొదటిసారి ఆమె చేతితో తిన్న నాయక్ అమ్మ చేతి ముద్ద రుచి చూసిన అనుభూతికి లోనయ్యాడు. అప్రయత్నంగా అతడి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కారణం అతడికే తెలియదు. ఆమె చెంత ఎంతో ఆదరణ, తాను మనిషిని అన్న వాస్తవం గుర్తు చేసింది. ఆమె చూపే ఆప్యాయత, అమాయకత్వం రాక్షసుడు లాంటి నాయక్ని మనిషిని చేసింది. ఇప్పుడు అతడిలో చెడు భావన లేదు. ఆమె ఆశయానికి సహాయపడాలి, ఆమెను కంటికి రెప్పలా చూసుకోవాలి. ఆ ఆలోచన ఒక్కటే అతడిలో కలిగింది. అందుకే ఆమెను తన ప్రాణంలా భావించాడు. ఆమెకి చిన్న హాని కూడా జరగకుండా చూసుకుంటూ వస్తున్నాడు. ప్రస్తుతం అతడికి ఆమె లోకం అయిపోయింది. ఆమె మాటలు వింటూ అందంగా చేసే ఆ నాట్యం చూస్తూ తనని తానే మరిచిపోతూ కాలం గడిపేస్తున్నాడు. ఆమె మాటల్లో కొన్ని విషయాలు తెలిసాయి. తనని అఖిలాండేశ్వరి ఎన్ని బాధలు పెట్టింది, కళ్యాణ్ ఆమెను ఎలా కలుసుకున్నాడు, ఎంతలా తప్పించాడు, ఎలా ఆమెను తీసుకువెళ్ళాడు, పెళ్లి చేసుకుని ఆమెకు అన్నీ తానే చేయించిన వేడుకలు అన్నీ తెలుసుకున్నాడు. ఆమె జీవితం అంతా నాయక్కి తెలిసింది. తట్టుకోలేకపోయాడు. అఖిలాండేశ్వరి నరికి పోగులు పెట్టాలి అనిపించింది. అలాగే కళ్యాణ్ ప్రేమకి శిరస్సు వంచాలి అనిపించింది. కానీ అంతటికి ఒక ప్రశ్న వేధించసాగింది. కళ్యాణ్ ఎలా అయితే ఆమెను చూడగానే చలించిపోయాడో అదేవిధంగా ఆమెను చూసిన క్షణమే చలించిపోయాడు. అతడు మొదటిసారి ఆమె డ్యాన్స్ వీడియో చూసిన క్షణమే తెలియని తన్మయత్వంకి లోనయ్యాడు. ఆ వీడియో ఎన్నిసార్లు చూశాడో తెలియదు. ఆ తర్వాత హాస్పిటల్ దగ్గర ఆమె ఉంది అని తెలియగానే పరుగులు పెడుతూ వెళ్ళాడు. అలా ఆమెను నేరుగా చూసేసరికి మంత్రించిన శిలలా అయిపోయాడు. అకాడమీలో ఆమెకు చేరువ కావటానికి నటించాలి అనుకున్న ఆమె ముందు నిజాయితీగా నడుచుకున్నాడు. ఆమె చేతికి గాయం చేసుకుంటే భరించలేకపోయాడు. రక్తం, గాయం, హింస అతడికి కొత్త కాదు. కానీ ఆ చిన్నపాటి గాయం అతన్ని ఎంత బాధించిందో చెప్పలేను. ఆ రోజంతా ఆమె చేతికి వచ్చిన నెత్తుటి బొట్లు అతడికి గుర్తు వస్తూనే ఉన్నాయి. ఆమెను తీసుకువచ్చాక అతడి మనుషులు ఆమెను హింసించారు. అది చూసి అతడి ప్రాణం పోయినట్టు అయిపోయాడు. వెంటనే ఆమెను తీసుకుని సురక్షిత ప్రాంతానికి వచ్చేశాడు. ఇప్పుడు ఇక్కడ ఇంత జాగ్రత్తగా చూసుకుంటున్నాడు అంటే దీని అర్థం ఏమిటి? కళ్యాణ్ చేసినట్టే తాను కూడా ఆమెను కాపాడాను, తన కోసం తప్పించాను. ఇంతవరకు ఏ ఆడదాని కోసం ఇంతలా తప్పించలేదు. లేదు, మరి దీని అర్థం ఏమిటి? నాకు అర్హత లేదు అని తెలుసు. అయినా నా హృదయం ఆమెను ఆరాధిస్తుంది. నా ప్రమేయం లేకుండానే ప్రేమించింది. దీనికి అర్థం ఏమిటి అని ఎన్నో ప్రశ్నలు వేసుకుంటూ చీకటిలో కంటతడి చేసుకుంటూ ఉన్నాడు. ఎంత వద్దు అనుకున్నా అతడి మనసు చెప్తుంది, నువ్వు ఆమెను ప్రేమిస్తున్నావు అని. నాయక్ బాధగా అనుకున్నాడు. ఐ లవ్ యూ మేడం అని. ఆ మాట అనుకున్న క్షణం ఎంత సంతోషపడ్డాడో అంతే బాధపడ్డాడు. అతడి భావం తప్పు అని అతడికి తెలుసు. ఆమె వేరొకరి భార్య,
అంతేకాకుండా ఆమె సర్వస్వం ఆమె భర్త మాత్రమే. తనకి ఆమె మనసులో ఎలాంటి స్థానం లేదు అని తెలుసు. తన మనసు చేస్తున్న ఈ వింత కల్లోలం ఫలితం అనార్థమని అతడికి అర్థమవుతుంది. అందుకే అతి విలువైన ఆమె స్నేహాన్ని దూరం చేసుకునే పరిస్థితి వస్తుందని భయపడ్డాడు. అతడి మనసులో ఆశ, ప్రేమ అతడి మనసు వరకే పరిమితం చేసుకున్నాడు. ఆమె ముందు ప్రేమికుడుగా కాకుండా మంచి స్నేహితుడిగా నిలిచాడు. ఆమె ప్రతి అవసరం బాధ్యతగా తెలుసుకుని తీరుస్తున్నాడు. మిన్నీ కూడా అతన్ని మనస్ఫూర్తిగా స్నేహితుడు అనుకుంది. అతన్ని ఒక మనిషిని చేసింది. ఆమె ముందు సిగరెట్, మందు లాంటివి ముట్టుకునే ప్రయత్నం కూడా అతడు చేయలేదు. ఇలా ఉండగా ఆ రోజు ఉదయం పెద్ద వర్షం మొదలైంది. ఆమెకు నీళ్లు అంటే ఇష్టం. అందులోనూ వర్షం పడుతుంది అంటే ఆమెను ఆపటం కళ్యాణ్ వల్లే కాలేదు. ఇంకా నాయక్ వల్ల ఏమవుతుంది? ఆమె పరవశించి పురివిప్పిన నెమలిలా అలా వానలో ఆడుతూ కొలను వద్దకు పరుగులు పెడుతూ డాన్స్ చేస్తుంటే ఆమెను వారించేందుకు ఎంతో అవస్థపడుతున్నాడు నాయక్. కానీ ఆమె అతన్ని పట్టించుకోలేదు. చాలా రోజుల తర్వాత మిన్నీ ఎంతో సంతోషంగా ఆడింది, పాడింది. ఆమె ఆట అంత దగ్గరగా చూసిన నాయక్ మతిపోయింది. అంత అద్భుతం, ఆనందం అతడి జన్మలో ఎదురు కాదు. మిన్నీ ఆడుతూ కొలనులో కొంతవరకు దిగి ఉంది. నాయక్ ఆమెకు ఈత రాదు అన్నట్టు సపోర్ట్ ఇచ్చేందుకు వెళ్ళాడు. ఆమె అతన్ని పట్టుకుని ఆమెతో పాటు ఆడిస్తూ మనసారా నవ్వుతూ ఉంటే నాయక్కి ఈ జన్మకు ఈ సంతోషం చాలు అనిపించింది. ఆమెతో పాటు అతడు కూడా చిన్నపిల్లాడులా నీళ్లలో చిందులు వేశాడు. వాళ్ళ ఆటకి జోరు పెంచేలా వాన జోరు పెరిగింది. మరింత గట్టిగా వర్షం పడుతుంది. నాయక్కి పరిసరాలు ఉద్రిక్తంగా మారుతున్నాయి అని ఆమెను వారించాలి అనుకున్నాడు. అంతలో ఆమె స్లిప్ అయ్యి అతడు చేయి విడిచి నీళ్లలో మునిగింది. అంతే, అతడు గుండె ఆగినట్లు వినిపించింది. మేడం అంటూ గట్టిగా అరిచి నీళ్లలో మునిగిపోతూ ఉన్న ఆమెను వెతికి పట్టుకుని ఒడ్డుకు తీసుకువచ్చాడు. మిన్నీ చాలా లోతు వరకు వెళ్ళింది. ఉక్కిరిబిక్కిరి అయిపోయి నీళ్లను మింగేసి అవస్థపడింది. ఆమెను ఇంట్లోకి చేర్చి టవల్తో ఆమె తల తుడిచి పొడి బట్టలు అందించి, ఏంటిది మేడం, చూశారుగా ఎంత ప్రమాదం జరగబోయింది, జాగ్రత్తగా ఉండాలి కదా, వెళ్ళి తడబట్టలు మార్చుకురండి అని పంపించాడు. ఆమె ఇబ్బందిగా కదిలి ముందుకు వెళ్ళలేక మైకముచ్చి పడిపోయింది. నాయక్కి ఏం చేయాలో అర్థం కాలేదు. మేడం, మేడం అంటూ ఆమెను పిలుస్తూనే ఉన్నాడు. కానీ ఆమెలో చలనం లేదు. అతడికి భయం వేసింది. ఏం చేయాలి నేను అని ఆమెకు దుప్పటి కప్పి అగ్గినిప్పులు బెడ్ కింద పెట్టి వేడి అందిస్తూ తడిచిన బట్టలు ఆరేలా చేస్తూ ఆమె కాళ్ళు చేతులు వేడి పుట్టించాలి అని రుద్దుతూ మేడం, మేడం అని పిలుస్తూనే ఉన్నాడు. చాలాసేపు గడిచిన ఆమెలో మెలకువ రాలేదు. అతడికి ఏం చెయ్యాలో అర్థం కాలేదు. ఇంకా ఆలస్యం చేస్తే ప్రమాదమని అలాంటి పరిస్థితుల్లో ఆమెను ఒంటరిగా వదిలి సిటీకి వచ్చి డాక్టర్ని తీసుకుని వెళ్ళాడు. లేడీ డాక్టర్ వచ్చి మిన్నీ డ్రెస్ చేంజ్ చేసింది. అలాగే ఆమె పొజిషన్ చెక్ చేసి ఇంజెక్షన్ చేసి నాయక్కి కొన్ని మెడిసిన్స్ ఇచ్చి వాడమనింది. జాగ్రత్తగా ఉండాలిగా, ఇలా నీ భార్యని నిర్లక్ష్యం చేస్తే ఎలా అని అడిగింది ఆవిడ. నాయక్ తుల్లిపడ్డాడు. కంగారుగా, అయ్యో డాక్టర్, ఆవిడ నా భార్య కాదు, నాకు మేడం అంతే అన్నాడు. ఆవిడ అర్థం కానట్టు చూస్తూ, అవునా, మరి ఇక్కడ ఉంది ఏంటి, ఆమె భర్త ఎక్కడా, అది కూడా ఇలాంటి పరిస్థితుల్లో, చూడబోతే వానలో బాగా తడిసినట్టు ఉంది, ఇంకోసారి ఇలా చేయకుండా చూసుకో, బెడ్ రెస్ట్ తీసుకోమని చెప్పు, హెల్దీ ఫుడ్ పెట్టు, మెడిసిన్ క్రమం తప్పకుండా వాడాలి, త్వరగా ఆమె హస్బెండ్ దగ్గరకు చేర్చే ప్రయత్నం చెయ్యి, ఆమె ఒట్టి మనిషి కాదు అని అన్ని జాగ్రత్తలు చెబుతుంటే నాయక్ అర్థం కానట్టు చూస్తూ, ఏమైంది డాక్టర్, ఇన్ని మందులు ఇస్తున్నారు, ఆమె ఒట్టి మనిషి కాదు అంటే ఏంటి డాక్టర్ అర్థం, నాకు కంగారుగా ఉంది, చెప్పండి, అసలు ఎందుకు ఇలా కళ్ళు తెరవటం లేదు, నాకు చాలా భయం వేస్తుంది అని అడిగాడు. డాక్టర్ సింపుల్గా, ఏం కాలేదు, కాసేపటిలో మెలకు వస్తుంది, వేడిపాలు పట్టించు, తను ప్రెగ్నెంట్ అని ఊహించని పిడుగులాంటి వార్త చెప్పి వెళ్ళిపోయింది డాక్టర్. అంతే, నాయక్ బుర్ర తిరిగిపోయింది. వాట్ అని అరిచి చూస్తూ ఉండిపోయాడు.